ఏది టైడ్ వస్తుంది, ఏది అన్టైడ్ వస్తుంది, దానికి కొంత డబ్బులు. నువ్వు ఏది ఏ కాలంలో అయినా మంచినీళ్ళు ప్రయారిటీ. దాంట్లో ఫస్ట్ మనం మంచినీళ్ళు వాడాలి. ఫస్ట్ మన ఏది కావాలి మా ఊర్లో ఆడిట్ చేయండి. మంచినీళ్ళకి ఎన్ని ఖర్చు పెట్టారు, కరెంట్కి ఎన్ని ఖర్చు పెట్టారు, మెయిన్ అన్ని మంచినీళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, పాత బిల్లులను ఎత్తుతున్నారు. పాత బిల్లులలో కూడా ఏ వర్కులు చేస్తే బిల్లులు ఇవ్వాలి అని అంటుంది. అది ఎందుకంటే ఎక్కడ వాడడానికి లేదు. మనం ఇచ్చేటి అంటే అది ఏమన్నా ఆలోచన చేయొచ్చు. మన కలెక్టర్ గారి ఫండ్లు, నా ఫండ్లు, కానీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఉంటాయి. అది ఉంది కాబట్టి రాగానే 20 లక్షలు పడగానే చాలా చోట్ల ఎత్తేసారు. పాతలు ఎత్తేసారు. మీరు కూడా పోతారు కరెంటింగ్ పెట్టిన స్పెషల్ అనేది. అది ఒకసారి వీళ్ళకి ఫస్ట్ మంచినీళ్ళు లేదు కాబట్టి మంచినీళ్ళు వేయించాలి. తర్వాత కరెంటు బిల్లు, తర్వాత శానిటేషన్ ఇట్లా చూసుకోవాలి. ఏదో ఎక్కడో సీసీ రోడ్ వేసి ఇక్కడ అంటే కుదరదు. ఫస్ట్ గ్రామ పంచాయతీలో ప్రజల మినిమం అవసరాల కోసం చేయాలి. నువ్వు సత్యనగర్లో మంచినీళ్ళు ఇవ్వండి. సర్పంచ్ కూడా ఎన్ని లక్షలు అక్కడ చేసి పంపిస్తారు అంటే ఆపేయండి. ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మహిళా సంఘాలకు గత 10 ఏళ్లలో 60-70 కోట్లు 10,000 కోట్లు కూడా ఇవ్వలేదు మహిళా సంఘాలు. కానీ మేము వచ్చినాక 2 ఏళ్లలో 61,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల వరకు ఇచ్చినాం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మహిళల కోసం 10 లక్షల వరకు, మీరు 10 లక్షలు మీ సంఘం వాళ్ళు తీసుకుంటే 10 లక్షలకు అయ్యే వడ్డీ డబ్బులను కూడా మన ప్రభుత్వమే కట్టడం జరుగుతా ఉంది. ఇప్పుడు మనకు 9వ తారీఖు నాడు మహిళలకు ఉచితంగా బస్సు పెట్టి 2.5 ఏళ్ళు అయిపోయింది. గెలిచిన 2వ రోజే మనం ఉచిత బస్సు పెట్టినాం. ఆ బస్సే కాకుండా ఒక్కొక్క మండల సమైక్యకు ఒక బస్సు కొనిచ్చినాం. ఆ బస్సు మరి 9వ తారీఖు నాడు హైదరాబాద్ లో ఆ మండల సమైక్య సభ్యులు లేదా మన సమైక్య సభ్యులు, గ్రామ సమైక్య సభ్యులు ఆ బస్సులలో వచ్చి ఆ బస్సు పూర్తిగా మీకు అధికారం ఇచ్చినట్టుగా అట్లా 554 బస్సులు మహిళా సంఘాలకు ఇవ్వడం జరుగుతుంది. మండల సమైక్యకు వస్తాయి. గ్రామ సమైక్య సభ్యులు కూడా ఈ వచ్చిన డబ్బులు ఏమైందని మీరు అడగడానికి మీకు అధికారం ఉంటది. బస్సు ఫ్రీ ఇస్తూనే బస్సును కూడా మీ పేరు మీద 9వ తారీఖు నాడు దాదాపుగా మన దగ్గర అన్ని మండలాల్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన మహిళలు ఆ రోజు నాడు రావాలి. అట్లనే మీకు 600 కోట్ల వరకు వడ్డీ డబ్బులు బాకీ ఉన్నాయి పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు మార్చి 31 వరకు. అవి కూడా ఎల్లుండి అక్కడ చెక్ రిలీజ్ చేయడం జరుగుతా ఉంది మహిళా సమైక్యలో. ముఖ్యంగా మా అక్కలకు ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చినందుకు వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి, అందరూ మహిళా సంఘాలలో చేరండి. ఇప్పుడు మనకు 5,000 కావాలన్నా 10,000 కావాలన్నా ఎవరో వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయి భూమి తాకట్టు పెట్టి లేదా మెడలో ఉన్న పుస్తకాలను కుదవబెట్టి కట్టేస్తే మళ్ళీ వడ్డీ కట్టడానికి ఆ వడ్డీ కట్టేటప్పటికి ఆ ఉన్నది పుస్తక అడ్డపోతుంది, భూమి పెడితే భూమి అడ్డపోతుంది. అదే ఇక్కడ మహిళా సంఘం అంటే ఒక భరోసా. ఇప్పుడు మా మహిళా సంఘాలకు పిఓ గారు మేము అమ్మకు అక్షరం మాల అని లిటరసీ ఎగ్జామ్ కూడా పెట్టినాం. దాదాపుగా 12 లక్షల మంది మా అక్కలకు, అమ్మలకు, చెల్లెలకు చదువు రావట్లేదు. వాళ్ళందరికీ చదువు నేర్పించి పరీక్షలు రాయించినాం. ఇక్కడ ఉన్నారా పరీక్షలు రాయడానికి వేసిన మా అక్కలు